హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమ్మా ఛానల్. నేను మీకు ఒక శివాలయం చూపిస్తాండి. ఇది అడవిలో శివాలయం అంటారు ఈ ఊరు దీన్ని. ఇది గొలగమూడి దగ్గర ఉంటుందన్నమాట. అడవిలో శివాలయం అని అడిగితే ఎవరైనా చెప్తారు దారి. చూసారు కదా, అడవిలోకి వెళ్ళాలన్నమాట. చూస్తున్నారా, చూడండి చాలా బాగుంది. మొత్తం అడవిలో ఉందన్నమాట ఈ శివాలయము. దీని పేరే అడవిలో శివాలయం అంటారు. పేరుంది గుడికి, కానీ అడవిలో శివాలయం అని పేరు వచ్చేసింది గుడికి. చూడండి, మొన్న శివరాత్రి రోజు చాలా బాగా చేశారంట. నేను పోలేకపోయాను. ఆ రోజు పోదాం అనుకున్నాను, కానీ నాకు పోలేకపోయాను. చూస్తున్నారా, మామూలుగానే పోయి తీద్దామని చెప్పి తీసాను నేను. ఇది గుడి కంటే కూడా ఒక ఆశ్రమంలాగా చాలా బాగుందండి. ప్రశాంతంగా అడవిలో చాలా బాగుంది. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా వెళ్ళి చూడండి. చూడండి ఎంత బాగుందో చూసారా. చూసారు, పార్కింగ్ కానీ గుడి కానీ ఒక ఆశ్రమంలాగా అనిపించింది నాకు. చాలా బాగుండింది. మీరు కూడా ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా వెళ్ళి అడవిలో శివాలయం అని అడిగితే ఎవరైనా చెప్తారు. గొడగముల ఆర్చి దగ్గరికి వెళ్ళి చాలా బాగుంటుంది ప్రశాంతంగా. చుట్టూ అడవేనండి, మధ్యలో ఉంది. శివుడు బాగుంది అక్కడ. శివలింగం చాలా విగ్రహం బాగుంది. చూస్తున్నారా, అన్ని పొదలు, అడవి ఎదురు పొదలు అనమాట అవి. అన్ని సౌకర్యాలు ఉన్నాయన్నమాట అక్కడ. బాగుంది గుడి. నేను ఇదేనండి ఫస్ట్ టైం పోవాలి, నేను ఎప్పుడు పోలేదు. చూస్తున్నారు కదా, ఇవంత మండపాలు అనమాట అక్కడక్కడ. ఈ మధ్య డెవలప్ చేశారంట, ఇంతకుముందు ఇట్లా లేదంట. ఈ మధ్య డెవలప్ చేసి బాగుందండి చూడడానికి కూడాను. చూస్తున్నారు కదా, ఎదురుగా ఉండేదే గుడిలో శివలింగం ఉంటుంది. అక్కడ శివుడు ఉంటాడు. ఇది బావి ఏదో మూసేస్తున్నారు, అక్కడ ఎవరు లేరు. అడుగుదామంటే అడిగే ఒక ఐవర్ ఉన్నాడు. స్వామిని అడదాం అనుకునేసరికి ఆయన అవతల పక్కకి వెళ్ళిపోయాడు. ఇది బావి, నీళ్లు ఉన్నాయి, దాన్ని మూసేస్తున్నారు అక్కడ. చూస్తున్నారా, నీళ్ళు బావిలో. ఇక్కడ ఎందుకో మూత వేస్తున్నారు బావిని. అదా నీళ్ళు తెలియదు నాకు. అడగదామంటే అక్కడ ఎవరు లేరు. ఒక ఆవునింది, ఎట్టుపోయింది ఆమె. ఎవ్వరు లేరండి అక్కడ. చూస్తున్నారా, ఇప్పుడే ఇటు పోయింది, చిమ్ముతునిందని చెప్పి అన్నారు. మరి ఆమె ఎక్కడికి పోయిందో తెలియదు. అప్పుడు వచ్చాడు అయ్యవారు. అదిగండి శివలింగం. చూసారా, చాలా బాగుందండి గుడి. ఒక ఆశ్రమం లాగా ఉందన్నమాట. గుడిలాగా లేదు నాకు. మంచి శివుడు గుడి ఉండే ఆశ్రమం లాగా ఉంది. చాలా బాగుంది. చూడండి శివుడు. అట్టే వెనక పక్క కూడా గుళ్ళు ఉన్నాయి. చూడండి, ఇక్కడ అక్కడ వచ్చి విఘ్నేశ్వర స్వామి గుడి, అది మూసేస్తున్నారు. అది కూడా తలుపు మూసేస్తున్నారు. కొన్ని గుళ్ళల్లో దేవుణ్ణి తీనిరండి, కొన్ని గుళ్ళల్లో తీనిస్తారు. ఇప్పుడు నేను ఒక ఆంజనేయ స్వామి గుడిది పెట్టాను కదా చిన్న వీడియో, దానిలోకి లోపల తీనిలేదు, అందుకే బయట వరకు తీశాను. ఇది మాత్రం తీనిచ్చారు లోపల, అందుకని శివుడి విగ్రహం కూడా తీశాను, శివలింగం కూడా. ఇది విఘ్నేశ్వరుడి గుడి, లోపల తలిపేస్తుంది. ఇది కళ్యాణ మండపం అంటే ఇది ఏదన్నా ఫంక్షన్ చేసుకునే మండపం. శివరాత్రి రోజు పోయి ఉంటే బాగుండేదండి. నేను ఆ రోజు పోలేకపోయాను. ఇక్కడికి అసలు జనం అంట. అంత జనంలో నేను పోలేదు. ఇక్కడ విగ్రహం చూడండి, ఇక్కడ మొహం పెట్టుండారు శివుడికి. చూస్తున్నారా, మొహం పెట్టున్నారు మన ఇది ఇలాగా విగ్రహానికి. బాగుంది కదా. చుట్టూ చూడడానికి ప్రాంగణం అంతా చాలా బాగుంది. అడవిలో ప్రశాంతంగా ఉంది. జనం కూడా బాగానే వస్తున్నారు. శివరాత్రి రోజు అయితే అసలు అడవి అక్కడంతా అసలు సందు లేరంట స్వామి అన్నాడు. చూస్తున్నారా, వీడియో మీకు నచ్చుంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియో కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అందరు సపోర్ట్ చేయడం వల్లనే నేను ఇంత దూరం వెళ్ళి నేను వీడియోలు పెట్టగలుగుతున్నానండి. మీ అందరు సపోర్ట్ ఎప్పుడు నాకు ఉండాలని కోరుకుంటున్నాను. వీడియో నచ్చుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఉంటాను.